165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. ప్రతి 5-10 సంవత్సరాలకి మీద ఒక ల్యాండ్ మార్క్ లాంటి క్యారెక్టర్ ఒకటి పడుతూ వచ్చింది, రాణి మాలినీదేవి. ఇట్లా వాటన్నిటిలో కూడా ఒక రకమైన దర్పము, ఒక మహారాణి తత్వమే ఉంటూ వచ్చింది కదా. పర్టికులర్ గా నేను రాణి మాలినీదేవిగా మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, చాలా మందికి ఆ ప్రభావం ఉంది. ఆ పాత్ర గురించి చెప్పండి మేడం. పండంటి కాపురంలో రాణి మాలినీదేవి, మరి పేరే రాణిగా వచ్చింది. అయితే వ్యక్తిగత ప్రభావం దాంట్లో ఎక్కువ ఉంది. ఎందుకంటే సామాన్యంగా అన్ని రకాల వేషాలు అమాయకత్వంగా ఉండేది, చిలిపిగా ఉండేది, మరి దుఃఖరసమైన పాత్రలు, కలెక్టర్ జానకి లాంటి డిగ్నిఫైడ్ కాన్ఫ్లిక్ట్ క్యారెక్టర్లు, పండంటి కాపురం లాంటి ఒక హుందాతనం ఉండేటువంటి క్యారెక్టర్లు అన్ని. నా అదృష్టం ఏంటి అంటే అన్ని రకాల పాత్రలు అన్నీ వేశా, ఇంక్లూజివ్ కామెడీ వేశా. తర్వాత వ్యాంపు, ఇందులో మోహిని రుక్మాంగదలో మోహిని, ఆ రుక్మాంగదుని ఏడిపించడం. అట్లాగే మరి ఈ పండంటి కాపురంలో దాంట్లో ముఖ్యంగా వ్యక్తిగతమైనటువంటి ఆ హుందాతనం, ఆ డిగ్నిటీ ఆ ఫేస్లోనూ ఉంది. అలాగే ఆ పాత్ర సృష్టించిన ప్రభాకర్ రెడ్డి గారు, అంటే ప్రత్యేకంగా ఆయన సృష్టించింది కాదు క్యారెక్టర్. ఇంగ్లీష్ పిక్చరు ది విజిట్ అని ఇంగ్రిడ్ బెర్గ్మన్ యాక్ట్ చేసింది, అది అట్లాగే ఇందులో పెట్టారు. కాకపోతే అది పర్ఫార్మెన్స్ వైజ్గా ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్ నా లైఫ్లో. కలెక్టర్ జానకి ఈ క్యారెక్టర్. మీరు సావిత్రి గారు సమకాలికులు, సమ పేరు ప్రతిష్టలు కలిగిన వారు. తెర మీద మటుకు మిమ్మల్ని ఇద్దరిని నిజంగా అక్కా చెల్లెళ్ళనే అనుకుంటారు ఇప్పటికి కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు అంతా. మీ అనుబంధంలో మేము విన్నది ఏంటంటే దాదాపు ఒక 5 సంవత్సరాల పాటు మీ ఇద్దరికి మాటలు లేవు అని. అప్పు చేసి పప్పుకూడు లాంటి సినిమా లేదా మరికొన్ని సినిమాల్లో మీరు ఆఫ్ ద రికార్డ్ ఏమీ మాట్లాడుకోకుండా కెమెరా ఆన్ అయినాక మటుకు ఆ అనుబంధాన్ని అలా వ్యక్తం చేశారు. మళ్ళీ షార్ట్ అయిపోగానే మళ్ళీ మీరు ఎవరి దారిని వాళ్ళు అలా వెళ్ళిపోయారట, నిజమేనా ఇది? అది చాలా తమాషా, నాకు గుర్తులేదు మా ఇద్దరు. ఎందుకంటే సావిత్రి నేను చాలా క్లోజ్. సావిత్రి చిన్నప్పుడు దుగ్గిరాల్లో రథశాల దగ్గర డాన్స్ చేసింది శ్రీరామ నవమికి. అప్పుడు తరా సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఇద్దరం చాలా పిక్చర్స్లో అక్క చెల్లెలు. కొంతవరకు నిజమే, కానీ ఎందుకు ఇద్దరం దూరం అయ్యాము, ఎందుకు మాట్లాడలేదు అన్నది నాకు గుర్తులేదు. నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు 5-6 సంవత్సరాలు ఏమి కాదు, ఊరికే 1 year 6 months. నాకు గుర్తున్నంత వరకు ఎవరో నేనేదో సావిత్రిని విమర్శించినట్టుగా ఎవరో చెప్పారు, అందుకని తనే మాట్లాడటం మానేసింది. నేను ఒకసారి మాట్లాడేస్తే కూడా తను మాట్లాడలే. అప్పటి నుంచి ఇక సరేలే ఎవరేం చెప్పారు, అప్పటికి ఇంకా నాకు చిన్నదాన్నే కదా, వెళ్ళి అక్క ఏమైంది, ఎట్లా జరిగింది, ఇలాంటివి ఏమీ అడగలేదు. అంత చనువు కూడా అప్పుడు లేదు. పిలిచేవాళ్ళ మీరు చిన్న మా ఇద్దరిది అంటే ఒక 6 months 8 months ఎవరి పని వాళ్ళు చూసుకునేవాళ్ళు. పెద్ద పోట్లాట్లు కానీ ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం కానీ పేపర్లకు ఎక్కడం అలాంటిది ఏం లేదు. ఎవరో ఏదో నా మీద అక్కతో చెప్పారు, అది ఆ అమ్మాయి సీరియస్గా తీసుకున్నట్టు గుర్తు. యాక్చువల్గా నాకు బాగా జ్ఞాపకం కూడా లేదు. బట్ వీఆర్ వెరీ వెరీ క్లోజ్, ఓన్ సిస్టర్స్లా ఉన్నాయి. మామూలుగా నటనా పరంగా ఆవిడ మీరు పాత్రల గురించి చర్చించుకోవటం, ఒకళ్ళ నటనను ఒకళ్ళు ప్రశంసించుకోవటం లేదా విమర్శించుకోవడం, ఇటువంటి సంభాషణ ఎప్పుడు ఉంటాయి.
విమర్శలు అనేది ఆ రోజుల్లో సద్విమర్శలే ఇలా సద్విమర్శలు ఉండేవండి. అంటే ఎట్లా